వైసీపీ వాళ్ళ మీద ఏం దాడులు జరిగినాయి అన్నది సాక్షిలో చూడాలి, టీడీపీ వాళ్ళ మీద ఏం దాడులు జరిగాయి అనేది ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూడాలి. ఇద్దరి మీద ఏం దాడులు జరిగాయి అనేటువంటిది మాత్రం ఎవరూ రాయరు. ఇప్పుడు బ్యాలెన్స్డ్ పత్రికలు పోయినాయి కాబట్టి ప్రస్తుతం వైకాపా వాళ్ళకి రౌడీ రాజకీయాలు అంటూ ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా రౌడీ రాజకీయాలకు తెరలేపింది. ఇది జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లక్ష్యంగా దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితి సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా గుర్రజాల మండలం దైదా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కళంకాయల వెంకయ్య, శ్రీనివాసరావు మరికొందరు సోమవారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే వాళ్ళు ఎదురుగా వైకాపా నాయకులు బండి శంకర్, తెల్లమేకల లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, చక్రవర్తి వేచి ఉన్నారు. మా ఇళ్ల దగ్గర మీకేం పని అని వెంకయ్య ప్రశ్నించడంతో ఒక్కసారిగా అతను కొట్టారు. వెంకయ్య కుమారుడు శ్రీనివాసరావు, పగడాల వెంకటరావమ్మ అడ్డురాగా వాళ్లపైన కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ బెదిరించారు. ఇదేదో ఇంటి దగ్గర ఎదురు బోదురోళ్ళ గొడవలాగా ఉంది. దీన్ని కార్యకర్తల గొడవలాగానే చిత్రీకరించుకున్నారు. పల్నాడు జిల్లా నూజండ్ల మండలం రాముడిపాలెంలో కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం వైకాపా నేతలు ఉన్న వీధిలో ప్రచారం చేయడానికి వెళ్లారు. దీంతో వైకాపా నాయకులు భీమవరం బాలకొండలో కొట్టె వెంకట సుబ్బారావు కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మల్లయ్యపై దాడి చేయబోయారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నేత వెంకటేష్ అడ్డుకోవడానికి ప్రయత్నించి అతనిపై కత్తితో దాడి చేశారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురంలో రాప్తా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీత మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. ప్రచార వాహనం గ్రామంలోకి రాగానే వైకాపా కార్యకర్తలు శ్రీకాంత్, రఘు, రామ్మోహన్, నరేష్ కలిసి ఓ ఇంటిపై నుంచి రాళ్లు విసిరారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు శెట్టినేని సత్యనారాయణ సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వైకాపా నాయకులు సత్యనారాయణపై రాయితో దాడి చేశారు. వైకాపా ఎమ్మెల్యే మద్దిపాటి వేణుగోపాల్ వర్గీయుల ఆ గ్రామ ఎంపీడీ సభ్యుడు అందం సత్యనారాయణ మరికొందరితో కలిసి శెట్టినేని సత్యనారాయణ గత నెల 19 తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో కక్ష పెంచుకుని దాడి చేశారని బాధితుడు వాపోయాడు. అంటే అక్కడ ఏదో మాటలు వచ్చి ఉంటాయి, వాటిట్లోంచి వచ్చే గొడవలు. పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ముప్పాళ్ళ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోదుగుల నరసింహారావు కారుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం వేకువజామున తగలబెట్టారు. ఇవి ఇన్సిడెంట్స్. వీటిట్లలో కొన్ని స్థానిక అంశాలు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరికి వాళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకోవాలా. మనకి ఏది ఇష్టమో అది వెళ్ళి పోలింగ్ బూత్లో చూపించాలి, కానీ బయట రెచ్చిపోయి మాట్లాడడం, తిట్టేసుకుంటూ ఉండటం, కొట్టేసుకుంటూ ఉంటున్నారు. ఇరుగు పొరుగు మధ్యన గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి.